ఈ కానుకలు ఇచ్చిన ప్రతి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి ఇచ్చి ఎవరు పేదవాళ్ళు కాలేదు. దేవునికి ఇచ్చి ದೇವರು ಕೊಟ್ಟು ಯಾರು ಬಡವರಾಗಿಲ್ಲ. ದೇವರು ಕೊಡದೆ ಯಾರು ಶ್ರೀಮಂತರಾಗಿಲ್ಲ. దేవునికి ఇవ్వకుండా ఎవరు కూడా ధనవంతులు అవ్వేలా. హల్లెలూయా. మరి దేవునికి ఇవ్వడం నేర్చుకున్నమంటే మనము అనుదిన ఆశీర్వాదాలకి మనం మెత్తుకు పైకి వెళ్తాం. తర్వాత చూడండి, మీరు దేవునికి ఇవ్వకపోతే హాస్పిటల్ బిల్లు కట్టాల్సి వస్తుంది, ఎలక్ట్రికల్ బిల్లు కట్టాల్సి వస్తుంది, PWCS బిల్లు కట్టాల్సి వస్తుంది. తర్వాత చాలా రకాలైన అనార్థాలకు దారి చేస్తాయి. అవన్నీ దేవుని డబ్బులు ఆయన తీసేసుకుంటాడు. దశమభాగం అయింది. సో దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో ప్రభుకి మీరు ఇచ్చి కనపరచాలి. అందుకే కదా మనం పాట పడేది, నావన్నీ అంగీకరించము ప్రభు అని. నువ్వేమి ఇవ్వకుండా ఆ పాట పడితే నువ్వు అబద్ధీకుడు, యువర్ లయర్.